పైగా రెండోదేంటంటే మిమ్మల్ని చూసిన ఒక జనరేషన్ మిమ్మల్ని ఈజీగా కనెక్ట్ అవుతారు మీ క్యారెక్టర్ తోటి. మీతో ఈజీ కనెక్ట్ అవుతారు. ఈ ఈ జనరేషన్ ఒకటుంది. అవును. జెన్‌జీ జనరేషన్ జెన్‌జీ. జెన్‌జీ అంటూ ఉంటాం కదా! వాళ్ళతో కనెక్ట్ అవ్వడమే చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే థియేటర్‌కి వచ్చేది వాళ్ళే, అవును. టికెట్లు కొనేది వాళ్ళే, సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్ళాలన్నా వాళ్ళే. వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారు ఈ సినిమాకి? జెన్‌జీ కూడా నా ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా జెన్‌జీ కావనివ్వండి, ఇప్పుడు సినిమా గోయర్స్ ఎక్కువ ఐ థింక్ 25 ఇయర్స్ ఉంటారు. అంతే 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 కదా. అంతే. సో వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది నా మీద, బట్ ఫుల్గా ఉండకపోవచ్చు. సో ఎవరిని నేను అబ్జర్వ్ చేసినా కంటెంట్ బాగుంటే చూస్తున్నాను. అవును. నేను అబ్జర్వ్ చేసింది అంతేగాని జెన్‌జీ సినిమాలు అనేది సపరేట్గా ఏం లేదు లేదు. ఇఫ్ యూ సీ కోర్ట్ ఈజ్ సినిమా చూసుకుంటే ఇట్ హ్యాస్ ఆల్ ఎమోషన్స్ కదా. అవును. ఆర్ అట్లాగే లిటిల్ హార్ట్స్ అంటే లవ్ యాంగిల్ ఉంటుంది, అది కంప్లీట్ జెన్‌జీ పిక్చర్ అనుకోవచ్చు. అవును. సో ఇట్లాంటివి కూడా ఆడుతున్నప్పుడు ఇట్ ఈస్ నైస్. అవును. అంటే స్క్రీన్ మీద మనకు తెలిసిన యాక్టరే ఉండాల్సిన అవసరం లేదు. కంటెంట్ బాగుంటే దట్ ఈస్ ద రీజన్ వై ఐ ట్రై టు కమ్ బ్యాక్. బికాజ్ ఇప్పుడు నేను తెలియకపోయినా లెట్ అస్ అస్యూమ్ ఒక ఫ్రెష్ పర్సన్ యాక్ట్ చేస్తున్నాడని చూస్తారు అనుకుందాం. అవునవును. కంటెంట్ నచ్చితే అది అవుతుంది కదా. ఇప్పుడు మలయాళం నుంచి ఎవరో తెలియని యాక్టర్ వచ్చి సినిమా చేసినా నచ్చితే మనం చూస్తున్నాం కదా. సో ఆ కాంటెక్స్ట్లోనే నేను చూస్తున్నా ఈ సినిమా. అంతేకాని నేను ఏదో అన్ని సినిమాలు చేశాను కాబట్టి ఆ బ్యాగేజ్తో అందరూ వస్తే మంచిది, రావాలని కోరుకుంటున్నాను అందరూ. బట్ జెన్‌జీకి ఎట్లా అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్, ఒక కొత్త యాక్టర్ కింద చూస్తారేమో అని. మార్కెటింగ్ స్ట్రాటజీలు మొత్తం మారిపోయాయి. ఒక సినిమాని రకరకాల రూపాల్లో అమ్ముకునే ఛాన్స్ ఇప్పుడు ఇంకెక్కువ ఉంది. అది కొంటున్నారా లేదా అన్న పక్కన పెడితే ఎక్కువ మార్కెటింగ్ స్ట్రాటజీలు ఎక్కువ సౌలభ్యాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే ఓటీటీ అది ఈజీయే, మీరు అన్నట్టు అంత ఈజీగా ఏం లేదు. ఓటీటీ కూడా ఇప్పుడు దే నాట్ బయింగ్ సో ఈజీ. పేపర్ వ్యూ అని పెడుతున్నారు. పేపర్ వ్యూ అంటే షేర్, రెవెన్యూ షేర్ లా. ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూస్ హ్యావ్ బికమ్ లైక్ దట్. మాకేమైందంటే ఈ సినిమా రెడీ అవ్వగానే జీ వాళ్ళకి అప్పుడులో మన టచ్లోకి వెళ్తే దే సెడ్ ఫస్ట్ 5 minutes రీలేదు ఇవ్వమని, వద్దులే సినిమా చూపించేమని షోడ్ దెమ్ ద ఫిల్మ్. ఇమీడియట్లీ దే క్లోజ్ దట్. సో ఇట్ వాజ్ అ లక్కీ థింగ్ దట్ హ్యాపెండ్. అవుట్ రైట్ కొనేసి ఇప్పుడు ఓటీటీ అవ్వడమే పెద్ద సక్సెస్. ఎందుకంటే పెద్ద సినిమాలకి ఓటీటీ అవ్వని పరిస్థితి కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఉంటుంది. సో అది అంటే ఏదో నచ్చి ఉండాలి కదా. అవునవును, వాళ్ళు ఏదో కనెక్ట్ అయ్యారు కాబట్టి సో కొంత కాన్ఫిడెన్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఒక వాచ్లో మనకి పాజిటివ్ అవుట్లుక్ వచ్చింది. మధ్య మధ్యలో ఈ ఓటీటీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయండి మీకు? ఓటీటీలో యాక్ట్ చేయాలన్నా, ఓటీటీ సిరీస్ చేయమన్నా ఎవరైనా అడిగారా? రాదు. ఓటీటీ ఒకసారి వచ్చింది కానీ బట్ కంటెంట్ ఇస్ వీక్గా అనిపించింది. పైగా మీరు అందుబాటులో ఉండరేమో అనిపిస్తుంటుంది. ఒకటే నవీన్ ఈజీ యాక్సెస్ ఉందా మీకు డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్? ఒకసారి ఎవరన్నా సినిమా తీయాలను, కంటెంట్ తీయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా యాక్సెస్ వచ్చేస్తారు. రైట్. అంటే వాళ్ళకి అంత స్ట్రాంగ్ అనిపిస్తే. సో ఏముంది, ఇండస్ట్రీలో నెంబర్ ఎక్కడో దగ్గర ఉంటుంది కదా. ఎందుకు మీడియాకి దూరంగా ఉండాలనుకుంటారు? అంటే ఐ లైక్ టు బి ప్రైవేట్. సినిమా చేస్తే దాని గురించి మాట్లాడటం బాగుంటుంది కానీ, అండ్ మోస్ట్లీ ఐ వుడ్ లైక్ ద మూవీ టు స్పీక్ దాన్ మనం ఏదో చెప్పి అది కరెక్ట్ అయ్యి రాంగ్ అయ్యి. ఐ డోంట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. పైగా రెండోది ఏంటంటే చాలామంది హీరోలు కెరీర్కి గ్యాప్ ఇస్తే వేరే యావిగేషన్స్ పెట్టుకుంటారు, బిజినెస్ పెట్టుకుంటారు. అలా మీరేమైనా ట్రై చేస్తారా? అట్లా ఏం ట్రై చేయలేదు. చేస్తే కొంచెం రియల్ ఎస్టేట్ ఏమన్నా అటు ఇటు కానీ, బట్ నథింగ్ మేజర్. పూర్తి ఫోకస్ సినిమా. కొంచెం లేట్ అయినా ఇదే చేద్దాం. ఫ్యూచర్ ఏంటండి? వడ్డీ నవీన్ ఎలాంటి సినిమాలు చేస్తారు, ఎలాంటి సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్గా, యాక్టర్గా? ప్రొడ్యూసర్గా అయితే ఐ వుడ్ లైక్ టు మేక్ నైస్ కంటెంట్ ఓరియంట్ ఫిల్మ్స్. హీరోగా ఐ వుడ్ లైక్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఇది ఎట్లా నేను డిఫరెంట్ అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇది కూడా ఇంకొక డిఫరెంట్ వేలో ఏదైనా ప్రజెంట్ చేసేటట్టు, కొంచెం హీరోయిక్గా ఉంటూ బట్ క్యారెక్టర్ డామినేట్ చేయాలనేది నా ఫీలింగ్. దట్ విల్ బి అ న్యూ వే ఆఫ్ ప్రజెంటింగ్ మై సెల్ఫ్ ఏమో అనుకుంటున్నాను. వడ్డీ నవీన్ డోర్స్ అన్ని ఓపెనే ప్రస్తుతానికి. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి, సీనియర్ ఎవరికైనా కంటెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఎప్పుడైనా రిగ్రెట్ అయిన సందర్భాలు ఉన్నాయండి? ఈ సినిమా ఎందుకు చేస్తానా అని? ఈ సినిమా, ఏ సినిమా అయినా సరే ఈ కెరీర్లో డెఫినెట్గా ఉన్నాయి. బికాస్ కొన్ని సినిమాలు ముందే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినాయి టు ఫ్లో ఇన్ ద
అవును. ఫ్లో అవుతా ఉంటే ఇంకోటి బెటర్ వస్తుంది కదా. అవును. అండ్ అది కూడా ఏంటి ఊరినే ఫ్లో అవ్వాలి కదా. యూస్ టు టెల్ ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ మరి ఇది అవసరమా ఏంటి మరి ఇట్లా ఉందంటే దే వర్ వెరీ కాన్ఫిడెంట్. ఉమ్. సో కొన్నిసార్లు మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏం చేయాలంటే ఉమ్. ఎదుటి వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాలి. అవును. ఏం వాళ్ళది కరెక్ట్ అవ్వచ్చు కదా అవును. అనే ఉద్దేశంతో చేశాను. ఉమ్. పైగా మీకు అప్పట్లో సంవత్సరానికి 4 సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి ఒక సినిమా అటు ఇటు అయినా మీకు పెద్దగా ఇది అయ్యేది కాదు. కెరీర్కి బ్రేక్లు పడిపోయేంత పొజిషన్ అయితే క్వశ్చన్ రాదు. రాలేదు. ఉమ్. సో మొత్తానికి మీరు కంబ్యాక్ అయ్యారు, అది చాలా హ్యాపీగా ఉంది. Thank you. పైగా ప్రొడ్యూసర్గా వస్తున్నారు, Yeah. టీజర్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఉమ్. మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు అలా కనిపిస్తున్నారు. ఉమ్. మనం అనుకున్నట్టు ఈ జంజీ కిడ్స్ కూడా నచ్చేలాగా అలాగే జంజీ కిడ్స్ కొత్త హీరో అనుకో అంతే. ఒక న్యూ కెమెరా, ఒక డెబ్యూటెంట్ వస్తున్నాడు, కంటెంట్ నచ్చితే తెలిసి. మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు చేస్తుండాలి, మాకు ఎప్పుడు టచ్లో ఉండాలి.